హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ కోనసీమ రుచులు. ఈరోజు మన ఛానల్లో మేక కాళ్ళు ఎలా వండుకోవాలో నేర్చుకుందాం. ముందుగా ఒక కుక్కర్లో మేక కాళ్ళు శుభ్రంగా కడిగినవి వేసుకొని అందులో కొద్దిగా పసుపు, అల్లం మెత్తగా దంచుకొని ఆ పేస్ట్ని వేసుకుంటున్నాను. 2 గ్లాసుల నీళ్ళను కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టి 7 నుంచి 8 విజిల్స్ వచ్చేంత వరకు విజిల్స్ వేయించుకోవాలి. కుక్కరు మూత తీసిన తర్వాత అందులో ఉల్లిపాయ చీరికలు, అలాగే పచ్చిమిర్చి చీరికలు, తగినంత ఉప్పు, 1 స్పూన్ కారము, చింతపండు పులుసు వేసుకొని చిన్న మంట మీద ఉడకబెట్టుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు దగ్గరగా ఉడికింది కదా. ఇలా ఉడికిన తర్వాత తాలింపు వేసుకోవాలండి. నేను పక్కన వేరొక బాణలి పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని బాగా వేగేంత వరకు ఉంచి తర్వాత ఉడికిన మేక కాళ్ళు కర్రీని ఇందులో వేసుకోవాలండి. ఇలా తాలింపు వేసుకున్న తర్వాత 1 నిమిషం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.